హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అన్వి కలెక్షన్. మనం వర్క్ బ్లౌజెస్ తో వచ్చేసామన్నమాట. మనకి బ్లౌజ్ ప్యాటర్న్స్ కి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకని ఈసారి వర్క్ బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేయించుకోవాలి, ఎలా వర్క్ చేయించుకోవాలి, ఒక డిఫరెంట్ ప్యాటర్న్స్ తో వచ్చేసాం. కొన్ని ప్యాటర్న్స్ తో ఈరోజు ఆ ప్యాటర్న్స్ అన్ని చూపించేస్తాము. ఒకదాని తర్వాత ఒకటి చూసేయండి. ఇంకా మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి, మన బ్లౌజెస్ వీడియోకి అయితే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అంతమంది ప్యాటర్న్స్ చూస్తారని అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. ఈరోజు మరి వర్క్ బ్లౌజెస్ చూసేద్దాం ఒకదాని తర్వాత ఒకటి. ఇలా ఎవరికైనా వర్క్ కావాలంటే మనం చేపిచ్చేస్తాము. ప్యాటర్న్స్ అయితే చూపించేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి రెడ్. ఇది చూడండి, వర్క్ మొత్తం మనకి ఇది రా సిల్క్ క్లాత్ తీసుకున్నాము. అన్ని రా సిల్క్స్ అండి. బ్లౌజెస్ లో వచ్చిన ఏది చాలా తక్కువ స్టిచ్ చేయించేది, మనకి వర్క్ ఆగదు, పిగిలిపోతుంది. అందుకనే మనకి రా సిల్క్ తీసుకుంటే ప్యూర్ రా సిల్క్ మనకి 1000, 1100 అట్లా ఉంటుంది. 900, 1000, 3 రేంజెస్ లో ఉంటుంది. ఇలా ప్యూర్ రా సిల్క్ ఒక 1 మీటర్ పడుతుంది నార్మల్ వాళ్ళకి. ఇలా వర్క్ చూసేయండి, డీటెయిల్ గా వర్క్ చూసేయండి. చూసారా ఎంత బాగుందో వర్క్. ఇలా గోల్డెన్ థ్రెడ్ తో ఇచ్చేసారు. ఇన్ మిడిల్ వచ్చేసి బాల్స్ ఉండేయండి. బాల్స్ కి ఇలా వర్క్ ఇచ్చేసారు. ఇలా తీగలు ఇచ్చేసి రౌండ్, ఇలా చాక్లెట్ టైప్ ఉంది కదా. ఇది చూస్తే ఎవరికి ఏ చాక్లెట్ గుర్తొస్తుందో చెప్పండి. నాకైతే ఒక చాక్లెట్ గుర్తొస్తుంది. ఇది మనకి హ్యాండ్స్ కి అనమాట. హ్యాండ్ అంతా ఇలా బుటా వస్తుంది. నేను వేసుకుని ఉన్న పిక్స్ మాక్సిమం యాడ్ చేస్తానండి, ట్రై చేస్తాను యాడ్ చేయడానికి. ఈ బ్లౌజ్ మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసిపోతుంది. నేను రీసెంట్ గా పోస్ట్ చేశాను, ఒక గోల్డ్ శారీతో పేరప్ చేసేసాను. బ్యాక్ అంతా మనకి ఇలా వస్తుంది. జస్ట్ యూ నెక్ కి సేమ్ వర్క్, హ్యాండ్స్ కి ఏదైతే ఇచ్చేసానో అవే ఇచ్చేసాము అనమాట. ఇలా వస్తుంది. ఫ్రంట్ ఇలా పెట్టించుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా బాగుంటుంది. మరి చాక్లెట్ గుర్తొచ్చేసిందా? ఏం చాక్లెట్ గుర్తొచ్చింది? ఇది ఓవరాల్ లుక్ ఆఫ్ దిస్ బ్లౌజ్. చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చేసి రెడ్ అయిపోయింది కదా, మనం గ్రీన్కి వెళ్ళిపోదాం. గ్రీన్ కూడా ఇవి బ్రైడల్కి అయితే చాలా బాగుంటుంది. హెవీ వర్క్ అనమాట. బ్రైడల్ పెళ్లి కూతుళ్ళకి వాళ్ళకైతే చాలా బాగుంటుంది. హెవీ వర్క్ ఇష్టపడే వాళ్ళకి ఇలా చాలా బాగుంటుంది. హ్యాండ్ అంతా ఇలా ఫ్లోరల్ డిజైన్ చూడండి. ఫ్లోరల్, స్టోన్ వర్క్, తీగలు, చెంకీ వర్క్లు అన్నీ ఉన్నాయి ఇందులో. మనం ఈ బ్లౌజ్ వేసుకుంటే మెరిసిపోవాలంతే మరి. పెళ్లి కూతురికి అయితే ఫొటోస్లో చాలా బాగుంటుంది ఇది. ఇలా కింద శారీకి వచ్చిన అంచు వచ్చేసి ఇలా ఇచ్చేసాం, కింద అంచు ఇచ్చేసాం అనమాట. 2 సైడ్స్ మనకి హ్యాండ్స్ అలానే ఉంటుంది. బ్యాక్ వచ్చేసి ఇలా హెవీ డిజైన్ అనమాట. పెద్ద పెద్ద ఫ్లవర్స్, బాగా షైనింగ్ ఉంటుంది. బ్రైడల్ వాళ్ళు ఇలా వర్క్ ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ చూడండి, ఇది కుందన్ వర్క్, కుందన్ పర్ల్ వర్క్, సూపర్ కాంబినేషన్ ఇది. బ్యాక్ కూడా డిఫరెంట్ అనమాట, రౌండ్ రాకుండా మొత్తం ఇవి కుందన్స్. కుందన్స్ కి పర్ల్స్ ఇచ్చేసాం చూడండి. పర్ల్, థ్రెడ్, స్టోన్, ఇలా 4 లైన్స్ వచ్చాయి. గోల్డ్, పర్ల్, థ్రెడ్, స్టోన్ ఇలా చాలా వచ్చేసాయి. కింద మొత్తం కుందన్తో ఫ్లవర్స్ ఇచ్చేసి ఈ సైడ్ చూడండి, ఒక సైడ్ అనేది మనము కటింగ్ ఇచ్చేసాం. ఇలా చూడండి, ఇలా కటింగ్ ఇచ్చాం. ఇదే డిజైన్తో ఇలా డిఫరెంట్గా తీసుకొచ్చేసాము. హ్యాండ్స్కి వచ్చేసి ఇది రా సిల్క్ మెటీరియల్ అండి. హ్యాండ్ వచ్చేసి మనకి రా సిల్క్ కాదు, ఇది నెట్. ఇది చూసారా హ్యాండ్కి, ఇది నెట్ మెటీరియల్. నెట్కి లైనింగ్ వేయించాము. దానికి చిన్న బుట్ట ఇచ్చేసి మళ్ళీ హ్యాండ్కి కూడా కుందన్ వర్క్ అనమాట. ఇలా కుందన్ వర్క్ ఇచ్చేసాం. ఇది కూడా బాగుంటుందండి. పెళ్లి కూతుర్లు వేసుకోవచ్చు, చిన్న పెళ్లి కూతురు చెల్లెళ్ళు వేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ ఇలానే ఉంటుంది. ఫ్రంట్ కూడా మనకి ఇలా ఫ్లవర్స్ ఇచ్చేసాం. ఇక్కడ బ్యాక్ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్, ఏ ఫ్లవర్స్ మనం ఫ్రంట్ ఇచ్చేసాం. చూడండి ఎంత బాగుంది ఇది కాంబినేషన్. బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట. మై ఫేవరెట్ బ్లౌజ్ ఇది.
నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ ఎంతమంది గుర్తుపట్టారు చెప్పండి. రీసెంట్గా మనం యూట్యూబ్లో పోస్ట్ చేసిన వీడియోలో ఇదే టైప్ చేసుకున్నాను శారీ. ఇది ఓవరాల్ వర్క్, పర్ల్ వర్క్ వచ్చేస్తుంది. మొత్తం మనకి ఫ్రంట్ బ్యాక్ మొత్తం సేమ్ వచ్చేస్తుంది చూడండి. మిడిల్లో మాత్రం ఇలా సింపుల్ డిజైన్ ఇచ్చేసాం. ఇటు ఎక్కువ డిజైన్, ఇటు ఎక్కువ డిజైన్. మిడిల్లో ఎందుకు చిన్నగా ఇచ్చాం, జడకి గుచ్చుకుపోతుంది కాబట్టి మిడిల్లో చిన్న డిజైన్ ఇచ్చాం. ఎవరికైనా జడ కొంచెం అట్లా పట్టుకుంటుంది అనుకున్న వాళ్ళు ఇలా మిడిల్లో చిన్న డిజైన్ ఇచ్చి ఇది ఒక ప్యాటర్న్ అయిపోతుంది. ఇటు హెవీ వెళ్ళిపోవచ్చు. హ్యాండ్స్కి కూడా మొత్తం పర్ల్ కాంబినేషన్. ఇలా రెడ్ బ్లౌజెస్ ఒకటి ఉంటే 2-3 చీరలకు వేసేసుకోవచ్చు. వైట్ శారీ, క్రీమ్ శారీ, ఏదైనా ప్లెయిన్ శారీస్కి చేసేసుకుంటే బాగుంటుంది. ఇది ఎలా ఉంది బ్లౌజ్. నెక్స్ట్ ఇది కూడా పర్ల్ వర్క్ అండి. ఇది కూడా పర్ల్ వర్క్ చూడండి. ఇది కూడా ఓవరాల్ లైన్స్ అన్నమాట. అన్ని ఫ్లోరల్ కాకుండా లైన్స్, ఇట్లా పర్ల్స్తో ఇలా లైన్స్ ఇచ్చేసాం. అండ్ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి వీ నెక్ ఇచ్చామండి. ఫ్రంట్ బ్యాక్ వచ్చి వీ నెక్, హ్యాండ్స్కి కూడా లైన్స్ అన్నమాట. ఇది శారీకి కూడా మొత్తం పర్ల్ వర్క్ ఉంటుంది. ఇలా చూసారా, ఇక్కడ బుట్ట వస్తుంది, చిన్న బుట్ట పెట్టించి దానికి కింద లైన్స్ ఇలా వచ్చినాయి, ఇలా వస్తాయి మనకి మౌంటైన్ షేప్స్ వస్తాయి హ్యాండ్స్కి. ఇది ఒక బ్లౌజ్, హెవీ బ్లౌజ్.